ఒక విషయం జరిగిన వెంటనే దాన్ని చెడ్డదిగా భావించకండి. ఎందుకంటే కొన్నిసార్లు అదే విషయం తర్వాత మన జీవితంలో మంచి మార్పుకు కారణమవుతుంది. ఒక గ్రామంలో బాకు అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నిజాయితీ గలవాడు. బాకు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఒకరోజు ఆ గుర్రం అడవిలోకి పారిపోయింది. గ్రామస్తులొచ్చి, బాకు, నీ అదృష్టం ఎంత దురదృష్టమో చూడు, నీ ఒక్క గుర్రం కూడా పారిపోయింది అన్నారు. కాని బాకు ప్రశాంతంగా, ఏమవుతుందో చూద్దాం అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం తిరిగి వచ్చింది. దానితో పాటు మరో 10 అడవి గుర్రాలను కూడా తీసుకువచ్చింది. అప్పుడు గ్రామస్తులు, బాకు, నువ్వెంత అదృష్టవంతుడివి అన్నారు. కాని బాకు మళ్ళీ ప్రశాంతంగానే ఉన్నాడు. ఒకరోజు బాకు కుమారుడు ఆ కొత్త గుర్రాల్లో ఒకదాన్ని శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ గుర్రం అతన్ని తన్నడంతో అతని కాలు విరిగిపోయింది. గ్రామస్తులు మళ్ళీ వచ్చి, చూడు బాకు, ఎంత దురదృష్టం అన్నారు. కాని బాకు ఏమీ అనలేదు. కొన్ని రోజుల తర్వాత రాజు యుద్ధం కోసం గ్రామంలోని యువకులందర్నీ తీసుకెళ్లాడు. కాని బాకు కుమారుడి కాలు విరిగిపోవడంతో అతన్ని తీసుకెళ్లలేదు. యుద్ధానికి వెళ్లిన చాలామంది తిరిగి రాలేదు. అప్పుడు గ్రామస్తులు వచ్చి, బాకు, నీ కుమారుడు ఇంట్లోనే ఉండిపోయాడు. ఇది నీ అదృష్టం అన్నారు. అయినా బాకు ప్రశాంతంగానే ఉన్నాడు. ఈ కథ మనకు చెప్పే నీతి, జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని వెంటనే లేదా చెడు అని నిర్ణయించకూడదు. ఈరోజు కష్టం అనిపించినది రేపు ఆశీర్వాదంగా మారవచ్చు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఓర్పుతో ముందుకు సాగాలి.